అమ్మా, కాస్త మన బంధువుల్లో ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కో. ఆందోళనగా కొడుకు చెప్తుంటే ఆ మాట విన్న వనజాక్షి విసుగ్గా ముఖం పెట్టుకుంది. ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదరా, కావాలని వెళ్ళిపోయింది, తెలిసే చేసింది. ఇక్కడ తనకు ఉండటం ఇష్టం లేదు, ముఖ్యంగా నీతో ఉండటం ఇష్టం లేదని తెలిసిపోతుంది కదా. ఇంకా తన కోసం ఇంతగా వెతకడం ఎందుకు, టైం దండగా. అలా నిష్ఠూరంగా తల్లి అంటున్న ఆ మాటలకు ఆర్యన్ ఒక్కసారిగా కోపంగా ఆమె వైపు చూశాడు. ఆ చూపు చూసిన వనజాక్షి ఒక్కసారిగా కంగారు పడింది. ఎందుకంటే ఆర్యన్ ఇంతవరకు ఎప్పుడూ ఆమెనలా చూడలేదు. అప్పుడు ఆర్యన్ గట్టిగా మాట్లాడాడు. అమ్మా, నీకసలు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో? తను నా భార్య, ఈ ఇంటి కోడలు, అంతకంటే ముందు నా ప్రాణం. తను ఎక్కడుందో తెలియక నేను చచ్చిపోతుంటే నీకు మాత్రం టైం దండగలా కనిపిస్తుందా? ఆవేదనగా అంటున్న ఆర్య మాటల్లో బాధ, కోపం, నిస్సహాయత అన్నీ కలిసిపోయాయి. వనజాక్షి ఒక్క క్షణం మౌనంగా నిలబడిపోయింది. కాని వెంటనే పరిస్థితిని కవర్ చేసుకుంటూ మాట్లాడింది. సరే సరేలే, ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టుకుని చివరికి నన్నేలా కోపంగా చూస్తావేంటి? నాకు తప్పుతుందా చెప్పు, నేను కనుక్కుంటానులే. వనజాక్షి అక్కడ ఇంకో క్షణం కూడా నిలబడకుండా విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది. కాని లోపలికి వెళ్లిన తర్వాత కూడా ఆమె మనసులో ఒకటే భయం మొదలైంది. ఆర్యన్కి నిజం ఎప్పుడైనా తెలిస్తే, అనన్యని నేను ఎంత బాధ పెట్టానో తెలిసిపోతే ఎలా? వీడు నన్ను బతకనిస్తాడా? ఇంట్లో నుండి మెడపట్టి బయట గెంటేస్తాడు. వామ్మో, జాగ్రత్తగా కథ నడిపించాలి అని మనసులో అనుకుంది. మరోవైపు హాల్లో ఒంటరిగా నిలబడి ఉన్న ఆర్యన్ మాత్రం చేతిలో ఫోన్ పట్టుకొని మళ్లీ మళ్లీ అనన్య నంబర్కి కాల్ చేస్తూనే ఉన్నాడు. కాని ప్రతిసారి వినిపిస్తున్న స్విచ్డ్ ఆఫ్ అనే మాట అతని గుండెను ఇంకా ఎక్కువగా భయపెడుతుంది. ఇటు శ్వేత మనసులో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది. అనన్య ఫోన్ స్విచ్డ్ ఆఫ్ రావటం, ఆర్యన్ ఏడుస్తూ మాట్లాడటం ఇవన్నీ గుర్తొచ్చి ఆమె చేతులు కూడా వణికాయి. వెంటనే ఇంకో క్షణం ఆలస్యం చేయకుండా కావ్యకి కాల్ చేసింది. కొన్ని రింగ్స్ తర్వాత కావ్య కాల్ లిఫ్ట్ చేసింది. హలో శ్వేత, చెప్పవే. మామూలుగా అడుగుతున్న కావ్య మాట పూర్తి కాకముందే శ్వేత ఆతృతగా అడిగింది. కావ్య, నీ దగ్గరికి అనన్య ఏమైనా వచ్చిందా? ఆ ప్రశ్న విన్న క్షణంలోనే కావ్య అనుమానంతో కనుబొమ్మలు ముడిచింది. లేదే, ఎందుకలా అడుగుతున్నావు? ఏమైనా జరిగిందా? కావ్యకి కంగారుగా ఉంది. శ్వేత లోతుగా ఊపిరి తీసుకుని విషయం చెప్పింది. తను ఇంట్లో లేదంట. ఇప్పుడే వాళ్ల హస్బెండ్ ఆర్యన్ కాల్ చేశాడు. ఆ గొంతులో చాలా కంగారు కనిపించింది. తను ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినట్టుంది. ఫ్రెండ్స్ అందరిలో కనుక్కోమని అడిగారు. ఆ మాటలు విన్న క్షణంలోనే కావ్య గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. తనకి మొన్న బర్త్డే పార్టీలో అనన్య మాట్లాడిన ప్రతి మాట గుర్తొచ్చింది. అనన్య కళ్లల్లో కనిపించిన బాధ, నిస్సహాయత, విరిగిపోయిన మనసు అన్నీ ఒక్కసారిగా మెదళ్ళలో తిరిగాయి. ఏంటి శ్వేత, నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకు చాలా కంగారుగా ఉంది. భయంతో కావ్య గొంతు కూడా వణికిపోయింది. కొంపదీసి అదేదైనా అఘాయిత్యం చేసుకోదు కదా? ఏడుస్తూ అడుగుతున్న కావ్య మాటలకి శ్వేత కూడా వెంటనే కంగారు పడింది. అలా అనకు కావ్య, నాకు భయంగానే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్న బర్త్డే పార్టీలోనే అది చాలా డల్గా కనిపించింది. ఎంత బాధలో ఉందో స్పష్టంగా తెలిసిపోయింది. ఈ సమస్య అంతా దాని అత్తగారి వల్లే. రోజూ ఆవిడ దాన్ని మానసికంగా టార్చర్ చేస్తుంది. పైగా ఆర్యన్ కూడా దూరంగా ఉండటం వల్ల దాని మనసు పూర్తిగా విరిగిపోయింది. అలా అంటున్న కావ్య మాటల్లో కోపం కూడా స్పష్టంగా వినిపించింది. ఒక్క నిమిషం, మన ఫ్రెండ్స్ అందరికీ నేను కాల్ చేసి కనుక్కుంటాను. కానీ దానికి క్లోజ్గా ఉండేది నువ్వు నేను మాత్రమే. మన దగ్గరికి రాలేదంటే ఇంకెవరి దగ్గరికి కూడా వెళ్ళుండదు. ఆ మాట విన్న శ్వేత గుండె ఇంకా గుబులుగా కొట్టుకుంది. ఎందుకో ఇద్దరికీ చెడు ఆలోచనలే వస్తున్నాయి. నువ్వైతే ముందందరికీ కాల్ చేసి కనుక్కో. నేనొక హాఫ్ అన్ అవర్లో అనన్య వాళ్ళింటికొచ్చేస్తాను. నువ్వు కూడా వచ్చేయ్. నాకు చాలా టెన్షన్గా ఉంది కావ్య. ఏం జరగకూడదని దేవుణ్ణి కోరుకుందాం. ప్లీజ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నాకు చెప్పు. నాకసలు మనసులో లేదు. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది శ్వేత. ఫోన్ పెట్టిన తర్వాత కూడా ఇద్దరి గుండెల్లో ఒకటే భయం తిరుగుతోంది. అనన్య ఎప్పుడు ఎక్కడ ఉందనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఆర్యన్ తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి కనుక్కోడానికి ప్రయత్నించాడు. అనన్య ఫ్రెండ్స్, చుట్టాలు, పరిచయస్తులు ఎవ్వరినీ వదల్లేదు. కాని ప్రతి చోట ఒకటే సమాధానం వినిపించింది. అనన్య ఇక్కడికి రాలేదు అని. ఆ ఒక్క మాటే ఆర్యన్ గుండెల్లో భయాన్ని ఇంకా పెంచేసింది. ఇప్పుడతని ముందున్న పెద్ద పరీక్ష ఒక్కటే, అనన్య వాళ్ల పేరెంట్స్కి ఈ విషయం చెప్పడం. ఆ ఆలోచన రాగానే
అతని చేతులు మళ్లీ వణికాయి. వాళ్ళకెలా చెప్పాలి? వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? నన్ను ఏమనుకుంటారు? అనన్యకేమైనా అయితే? అని మనసులో అనుకున్నాడు. ఎంతో భయం తనని లోపల నుంచే చంపేస్తుంది. కాని ఇలాంటి విషయం చెప్పకుండా ఉండలేడు కూడా. ఆర్యన్ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత ధైర్యం తెచ్చుకొని అనన్య తండ్రి రాఘవకి కాల్ చేశాడు. కొన్ని రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ అయింది. అల్లుడి నుంచి ఫోన్ రావటంతో రాఘవ ఎంతో ఆనందంగా మాట్లాడాడు. హలో ఆర్య, ఏం బాబు, బాగున్నావా? ఈ టైంలో కాల్ చేశావు? ఈరోజు ఆఫీస్ లేదా ఏంటి? అమ్మాయి ఎలా ఉంది? ఆ మాటలు విన్న క్షణంలోనే ఆర్యన్ గుండెల్లో భూకంపం వచ్చినట్టయింది. అమ్మాయి ఎలా ఉందనే ప్రశ్న అతని గుండెను బలంగా గుచ్చుకుంది. అంటే అనన్య అక్కడిక్కూడా వెళ్లలేదని అతనికి స్పష్టంగా అర్థమైంది. అతని గొంతు ఒక్కసారిగా ఎండిపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. రాఘవ ఆ మౌనం గమనించి కాస్త కంగారుపడ్డాడు. ఆర్య, ఏమైంది బాబు? ఏదైనా ప్రాబ్లమా? ఆర్యన్ వెంటనే తన భయాన్ని దాచుకుంటూ మాట్లాడ్డానికి ప్రయత్నించాడు. మావయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అతని గొంతులో ఉన్న వణుకు విన్న రాఘవ గుండెల్లో కూడా భయం మొదలైంది. అప్పుడే అక్కడికి అనన్య తల్లి కవిత వచ్చింది. ఏంటండి, ఎవరి ఫోన్? ఒక్క నిమిషం, అల్లుడు ఫోన్ చేశాడు. కవిత ముఖంలో చిన్న నవ్వు వచ్చింది. అయ్యో, నా కూతురేమన్నా మళ్ళీ మీ అల్లుణ్ణి హడావిడి పెట్టిందేమో. కాని రాఘవ ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ చూసి ఆగిపోయింది. ఏదైనా ప్రాబ్లమా? రాఘవ వెంటనే ఫోన్ని గట్టిగా పట్టుకుని అడిగాడు. బాబు, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, నన్ను భయపెట్టకు. ఆర్యన్ కళ్లల్లో మళ్లీ నీళ్లు నిండిపోయాయి. అతను వణుకుతున్న గొంతుతో మాట్లాడాడు. మావయ్య, ఉదయం నుంచి అనన్య ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. నేను తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి కనుక్కున్నాను, కానీ తను ఎక్కడికి రాలేదని చెబుతున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఆ మాటలు విన్న క్షణంలోనే రాఘవ చేతిలో ఉన్న ఫోన్ జారిపోతుందేమో అనిపించింది. కవిత ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. ఇద్దరి గుండెలు ఒక్కసారిగా పగిలిపోయినట్టయ్యాయి. ఏంటండి, ఏమైంది? రాఘవకు భయంతో కొన్ని క్షణాలు మాట రాలేదు. వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఆర్య, నువ్వేం చెబుతున్నావు బాబు? అనన్య కనిపించడం లేదంటే ఏంటి? ఆర్యన్ కళ్ళు మూసుకున్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం తన దగ్గర కూడా లేకపోవడం అతన్ని ఇంకా ఎక్కువగా భయపెడుతోంది. రాఘవ చేతులు వణికిపోయాయి. కవిత కళ్లల్లో అప్పటికే నీళ్లు తిరుగుతున్నాయి. ఇద్దరికీ ఒకటే భయం, అనన్యకి ఏమైనా అయిందా అని. ఏం జరిగిందో నిజం చెప్పు బాబు. తెలియటం లేదంటే ఎలా? అనన్య అలాంటిది కాదు. ఏ మాట చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అమ్మాయి కాదు. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? ఆ ప్రశ్న విన్న క్షణంలోనే ఆర్యన్ గుండె బలంగా కొట్టుకుంది. అతని కళ్ల ముందు వెంటనే తను అనన్యని బాధపెట్టిన ప్రతీ క్షణం తిరిగింది. తన కోపం, తన దూరం, తన మాటలన్నీ ఇప్పుడతన్ని గిల్టీతో కాల్చేస్తున్నాయి. కాని ఇప్పుడు నిజం చెబితే పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోబోతుందని భయపడ్డాడు. అందుకే తన బాధను దాచుకుంటూ అన్నాడు. లేదు మావయ్య, అలాంటివేమీ లేవు. మామూలుగానే ఉంది. కాని అతని గొంతులోని తడబాటు అతను అబద్ధం చెబుతున్నాడని స్పష్టంగా తెలియచేస్తుంది. కవితకి ఒక్కసారిగా కోపమొచ్చింది. ఏంటండి, ఇంకా ఈ ఫోన్లో మాటలు? అక్కడ మన కూతురు కనిపించడం లేదంటున్నారు. ముందక్కడికి వెళ్దాం పదండి, బయలుదేరండి. ఒకవైపు ఏడుస్తూనే మరోవైపు ఆవేశంగా అంటున్న కవిత మాటలకు రాఘవ కూడా వెంటనే తేరుకున్నాడు. సరే బాబు, మేమిప్పుడే బయలుదేరుతున్నాం. నువ్వు టెన్షన్ పడకు. ఏదో ఒక చోట ఉంటుంది. ముందు మనం వెతుకుదాం. రాఘవ ఏదో పైకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు కాని అతని గొంతులో కూడా భయం స్పష్టంగా వినిపిస్తోంది. సరే మావయ్య అని అన్నాడు ఆర్యన్. ఆ తర్వాత కాల్ కట్టయిపోయింది. ఫోన్ పెట్టిన వెంటనే ఆర్యన్ మెదడులో అనన్య ఎక్కడుంది అనే ప్రశ్న ఒక్కటే తిరుగుతోంది. ఆమె ఏడుస్తున్న ముఖం, తనని చూసి బాధపడిన కళ్ళు, లెటర్లో రాసిన మాటలు ఇవన్నీ అతన్ని చాలా బాధపెట్టాయి. ఆర్యన్ 2 చేతులతో తలపట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. తన కళ్లల్లో ఇప్పుడు భయం మాత్రమే కాదు, పశ్చాత్తాపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. నేనెందుకలా ప్రవర్తించాను? ఒక్కసారి తనతో సరిగ్గా మాట్లాడుంటే ఇదింత దూరం వచ్చేదా? ఇంకోవైపు బెడ్రూంలో ఒంటరిగా కూర్చున్న వనజాక్షి మాత్రం లోలోపల వేరే ప్రపంచంలో ఉంది.
ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. నిజంగానే కనిపించని లోకాలకు వెళ్ళిపోయుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోయినట్టే. ఇక నా కొడుకు మళ్ళీ నా మాట వింటాడు అని మనసులో అనుకుంది వనజాక్షి. ఆమెకిప్పుడు అనన్య మీద జాలి కన్నా తనకు దూరమైన కొడుకు మళ్లీ దగ్గరవుతాడనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. కాని హాల్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆర్యన్ పరిస్థితి మాత్రం ఆమె ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే అనన్య లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనని ఇప్పుడే అతనికి అర్థమవుతుంది. అనుకున్నట్టుగానే శ్వేతా, కావ్య అరగంటలోనే ఆర్యన్ ఇంటికొచ్చేశారు. ఇంటి ముందు నుంచే అక్కడి వాతావరణం వాళ్లకి భారంగా అనిపించింది. ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆ ఇల్లు ఆ రోజు మాత్రం ఏదో పెద్ద విషాదం జరిగిపోయినట్టుగా నిశ్శబ్దంగా కనిపించింది. ఇద్దరూ త్వరగా లోపలికొచ్చారు. హాల్లో సోఫాలో కూర్చొని తలపట్టుకొని ఏడుస్తున్న ఆర్యన్ కనిపించాడు. ఏడ్చి ఏడ్చి అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అతని పరిస్థితి చూసిన క్షణంలోనే శ్వేత, కావ్యల గుండెలు బరువెక్కిపోయాయి. ఎందుకంటే మొన్నటి వరకు అనన్య చుట్టూ తిరుగుతూ ఆమె నవ్వు కోసం ఏదైనా చేసే ఆర్యన్ ఇప్పుడిలా కనిపించడం వాళ్లకి చాలా బాధగా అనిపించింది. శ్వేత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కావ్యముఖంలో మాత్రం కోపం స్పష్టంగా కనిపించింది. ఇద్దరి చూపులు సహజంగానే వనజాక్షి రూం వైపు వెళ్లాయి. ఈ పరిస్థితికి అసలు కారణం ఎవరు అని వాళ్ళిద్దరి మనసులో ఒకటే ఆలోచన తిరిగింది. కావ్య మెల్లిగా బెడ్రూం వైపు చూసింది. లోపల వనజాక్షి హాయిగా మంచం మీద ఆనుకుని కూర్చొని కనిపించింది. ఆమె ముఖంలో ఆందోళన కన్నా విసుగు ఎక్కువగా కనిపించింది. అది చూసిన క్షణంలోనే కావ్యకి కోపం ఉప్పొంగింది. దీనికంతటికీ కారణం ఈవిడే. రోజు అనన్యని మాటలతో చంపేసింది. ఇప్పుడది ఇంట్లో లేకపోయినా ఈవిడకసలు బాధ కూడా కనిపించడం లేదు. వీళ్ళిద్దరూ ఇలా సఫర్ అవ్వడానికి కారణం మొత్తం ఈ ఇంటి వాతావరణమే. కాని ఇప్పుడు గొడవపడే సమయం కాదని ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. శ్వేత వెంటనే ఆర్యన్ దగ్గరికి వెళ్లి అడిగింది. అన్నయ్య, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అనన్య ఎక్కడుందో ఏమైనా తెలిసిందా? ఆర్యన్ తలెత్తి వాళ్ల వైపు చూశాడు. అతని కళ్లల్లో నిస్సహాయత స్పష్టంగా కనిపించింది. లేదమ్మా, ఏం దొరకలేదు. ఎక్కడ వెతికినా లేదు. ఎవ్వరికి ఫోన్ చేసినా తను రాలేదని చెబుతున్నారు. ఆర్యన్ గొంతులో పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టుకుంటూ చెప్పాడు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు. తను ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో, అసలు బాగానే ఉందో లేదో కూడా తెలియటం లేదు. తల కొట్టుకుంటూ ఏడుస్తూ చెప్తున్న ఆర్యన్ని చూస్తే శ్వేత మనసంతా ఏదోలా అయిపోయింది. అన్నయ్య, ప్లీజ్ ఏడవకండి. మీరిలా బాధపడుతుంటే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. అప్పుడే మనం తనని వెతకగలం. అనన్యకి ఏమవ్వదు. మనం ఖచ్చితంగా కనుక్కుంటాం. కావ్య మాత్రం కొద్దిసేపు మౌనంగా ఆర్యన్ వైపు చూసింది. అన్నయ్య, నిజంగా మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అనన్య అలాంటి అమ్మాయి కాదు. ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోవడమంటే తను చాలా బాధపడిపోయి ఉంటుంది. ఆ మాట విన్న క్షణంలోనే ఆర్యన్కు బాధతో గుండె మెలిపెట్టినట్టు అనిపించింది. హాల్లో వాతావరణం పూర్తిగా భారంగా మారిపోయింది. ఆర్యన్ తలదించుకొని కూర్చున్నాడు. శ్వేతా, కావ్య ఇద్దరూ కూడా టెన్షన్తో ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది. ఆ తర్వాత ఆర్యన్ బాధగా మాట్లాడాడు. చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తనిలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అతని గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా వినిపించింది. కాని ఆ మాట విన్న వెంటనే కావ్య ముఖం సీరియస్గా మారిపోయింది. చిన్నదా అన్నయ్య? ఆర్యన్ అయోమయంగా ఆమె వైపు చూశాడు. మీకు అది చిన్న విషయం అనిపించుండొచ్చు. కాని అనన్యకి మాత్రం అది చాలా పెద్ద విషయం అయిపోయింది. తను మానసికంగా చాలా కుంగిపోయిందన్నయ్యా. ఆవేదనగా చెబుతున్న కావ్య మాటలు విన్న ఆర్యన్ కళ్లల్లో ఒక్కసారిగా బాధ మరింతగా పెరిగింది. మొన్న బర్త్డేకొచ్చిన రోజు కూడా తను చాలా బాధలో కనిపించింది. మేమిద్దరం చాలాసార్లు అడిగాం. మొదట చెప్పలేదు, కాని తర్వాత ఏడుస్తూ చెప్పింది. ఆర్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను దూరం పెడుతున్నాడు అని. ఆ మాటలు విన్న ప్రతిసారి ఆర్యన్ గుండెల్లో గిల్ట్ ఇంకా పెరుగుతుంది. శ్వేత కూడా బాధగా జత కలిసింది. తను నిజంగానే చాలా నలిగిపోయిందన్నయ్య. పైకి నవ్వుతున్నట్టే కనిపించింది కాని లోపల మాత్రం చాలా బాధపడింది. మరోవైపు మీ అమ్మగారు కూడా రోజూ ఏదో ఒకటంటూ తనని చాలా ఇబ్బంది పెట్టేవారని అనన్య చెప్పిందన్నయ్య. ఇంట్లో తనొక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని నా దగ్గర ఏడ్చింది. ఆ మాట విన్న క్షణంలోనే ఆర్యన్ ఒక్కసారిగా షాకై కావ్య వైపు చూశాడు. ఎందుకంటే అనన్య అంతగా బాధపడుతోందని, తన తల్లి వల్ల కూడా ఆమె ఇంతగా కుంగిపోతుందని తనకి పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఒక్కో నిజం బయటపడుతున్నా కొద్దీ
అతని గుండె ఇంకా బరువెక్కుతుంది. అనన్య ఎంత బాధపడుతుంటే కూడా నేనెందుకు గమనించలేకపోయాను? అని మనసులో అనుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ముందు అనన్య ఎక్కడుందో కనుక్కోవాలి. అవునన్నట్టుగా కావ్య కూడా వెంటనే తలూపింది. అవునన్నయ్య, ఇప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ముందు అనన్య ఎక్కడుందో కనుక్కోవాలి అని చెప్పింది శ్వేత. అవునన్నట్టుగా కావ్య కూడా వెంటనే తలూపింది. అవునన్నయ్య, ఇప్పుడు ముందు తను సేఫ్గా ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. ముగ్గురూ అలా టెన్షన్గా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటి ముందు కారాగిన సౌండ్ వినిపించింది. అందరూ ఒక్కసారిగా గేట్ వైపు చూశారు. కొన్ని క్షణాల్లోనే రాఘవ, కవిత ఇద్దరూ గబగబా లోపలికొచ్చారు. కవిత కళ్ళన్నీ ఏడుపుతో ఎర్రబడ్డాయి. రాఘవ ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళిద్దర్నీ చూసిన క్షణంలోనే ఆర్యన్ గుండెల్లో మళ్లీ గుబులు మొదలైంది. ఇప్పుడు వీళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? నా గురించి ఏమనుకుంటున్నారు? అని మనసులో అనుకున్నాడు. ఇంట్లోకి అడుగుపట్టిన క్షణం నుంచే కవిత గుండె వేగంగా కొట్టుకుంది. తన కూతురు కనిపించడం లేదనే ఆలోచనే ఆమెను లోపల్నుంచి కుదిపేస్తోంది. హాల్లో కూర్చొని ఉన్న ఆర్యన్ని చూడగానే ఆమె కళ్లల్లో మళ్లీ నీళ్లు ఉప్పొంగాయి. కవిత వెంటనే ఏడుస్తూ అతని దగ్గరకొచ్చింది. అసలేం జరిగింది బాబు? తను ఇల్లు వదిలి వెళ్ళిపోయేంతగా మీరు తనని ఏమంత ఇబ్బంది పెట్టారు? నా కూతురు అసలు బతికే ఉందా? ఆమె గొంతులో భయం, బాధ, కోపం అన్నీ కలిసిపోయాయి. ఆ మాటలు విన్న ఆర్యన్ తలదించుకున్నాడు. అతనికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే కవిత అడిగిన ప్రతి ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేదనే భావన అతన్ని ఇంకా బాధపెట్టింది. రాఘవ కూడా ఆవేదనగా అన్నాడు. ఆర్య, నిజంగా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో మాకు చెప్పు బాబు. అనన్య ఎంత పెద్ద నిర్ణయం తీసుకునే అమ్మాయి కాదు. తను ఎంత బాధపడితే ఇలా వెళ్ళిపోయిందో ఆలోచించు. ఇంతలో బెడ్రూంలో నుంచి వనజాక్షి కోపంగా బయటకొచ్చింది. ఇప్పటివరకు అందరూ తన కొడుకుని మాత్రమే తప్పుపడుతున్నారనే కోపం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఏంటమ్మా నోరు తెగలేస్తుంది? నా కొడుకు మీద అంత ఎత్తున అరుస్తున్నావు అని అనింది వనజాక్షి. అందరూ ఒక్కసారిగా ఆమె వైపు చూశారు. నీ కూతురే చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికెళ్ళిందో ఎలా వెళ్ళిందో ఎవరికి తెలుసు. ఇప్పుడు నువ్వొచ్చి మా ఇంటి మీద పడి ఏడుస్తున్నావు. కఠినంగా వనజాక్షి అంటున్న మాటలకు కవిత కళ్లల్లో బాధ ఇంకా పెరిగింది. కాని వనజాక్షి ఆగలేదు. నా కొడుకే పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నాడు. మొగుడికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందంటే ఇక నీ పెంపకం ఎలా ఉందో ఆలోచించుకో. ఆ మాటలు విన్న క్షణంలోనే హాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కవిత ముఖం అవమానంతో తెల్లబడిపోయింది. రాఘవ కళ్లల్లో కోపం పెరిగిపోయింది. శ్వేత, కావ్య మాత్రం ఒక్కసారిగా మండిపడ్డారు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా వనజాక్షి ఒక్కసారి కూడా అనన్య పరిస్థితి గురించి ఆలోచించకుండా మళ్లీ తననే తప్పుపడుతోంది. కావ్య ఇక ఆగలేక కోపంగా ముందుకొచ్చింది. ఆంటీ, చాలు. ఇప్పటికైనా అనన్యని తప్పు పట్టడం ఆపండి. చెప్పాలంటే దీంట్లో అనన్య తప్పేం లేదు. అనవసరంగా మీరేదేదో మాట్లాడుతున్నారు. మీరెలా మాట్లాడితే అస్సలు బాగోదు. కోపంగా అంటున్న కావ్య వైపు అంతకంటే రెట్టింపు కోపంతో తిరిగి చూసింది వనజాక్షి. కావ్య ఆగకుండా అంది. తను ఎంత మానసికంగా బాధపడిందో, ఎంత నరకం అనుభవించిందో మాకన్నీ చెప్పింది. రోజూ మీరు తనని మాటలతో చంపేశారు. ఇప్పుడు కనిపించడం లేదంటే కూడా మళ్లీ తననే తప్పుగా అంటారా? ఆవేశంగా మాట్లాడుతున్న కావ్యకి శ్వేత కూడా వెంటనే జత కలిపింది. ఆంటీ, అనన్య ఎంత మంచమ్మాయో మాకు తెలుసు. తనింత పెద్ద నిర్ణయం తీసుకునేంత పరిస్థితికి రావటానికి తన మనసు ఎంతగా విరిగిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. వనజాక్షి ముఖం ఒక్కసారిగా కఠినంగా మారిపోయింది. అయ్యో, ఇప్పుడు నా కొడుకుని విలన్ని చేసి మీ ఫ్రెండ్ని దేవత చేయొద్దమ్మా. మా ఇంట్లో ఏం జరిగిందో మాకే తెలుసు. ఆ మాటతో కావ్య కోపంగా వనజాక్షి వైపు చూసింది. ఇంత జరుగుతున్నా కూడా మీరింకా మీ పద్ధతి మార్చుకోవడం లేదా ఆంటీ? అనన్య కనిపించడం లేదన్న బాధ కన్నా మీకిప్పటికీ తనని తప్పుపట్టడమే ముఖ్యంగా కనిపిస్తోంది. ఆ మాటతో వనజాక్షికి కోపం నశాళానికి అంటడంతో వ్యంగ్యంగా నవ్వింది. అవునమ్మా, ఇప్పుడు మొత్తం తప్పున అదే అయిపోయింది కదా. ఎన్నో సంబంధాలొచ్చాయి నా కొడుక్కి. ఎంత పెద్ద పెద్దవాళ్లు తమ అమ్మాయిల్ని ఇవ్వాలని చూశారో తెలుసా? కాని వాడు ఏరికోరి దీన్నే చేసుకున్నాడు. ఆర్యన్ తలదించుకొని మౌనంగా కూర్చున్నాడు. వనజాక్షి మాత్రం ఆగలేదు. అప్పటినుంచి నా కొడుకు జీవితంలో ఒక సంతోషం లేదు, ఒక ప్రశాంతత లేదు. ఎప్పుడు ముఖం మార్చుకొని వేలాడేసుకొని కూర్చునేది. ఇంత తిండి వండామా, తగలేశామా, అంతే దాని పని. ఆ మాటలతో కవిత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాని వనజాక్షి
ఇంకా ఇంకా విషం చెమ్ముతూనే ఉంది. నా కొడుక్కి ఆలన పాలన ఏమన్నా చూసిందా? వాడు ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే వాడి మనసు అర్థం చేసుకుందా? దాంతో వాడెంత టార్చర్ పడుతున్నాడో నేనింట్లో ఉండి అంతా గమనిస్తూనే ఉన్నాను. ఆ మాటలు విన్న శ్వేతకి కోపం పెరిగిపోయింది. కావ్య ఇక తట్టుకోలేక ముందుకొచ్చి వారించింది. ఆంటీ, ప్లీజ్ స్టాప్ ఇట్. అనన్య గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేకపోయినా పర్లేదు, కానీ ఇలా అవమానించకండి. వనజాక్షి ఆమె మాటల్ని పట్టించుకోకుండా అంతే కోపంగా అంది. ఆయన ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో నా నోటితో ఎందుకు చెప్పించుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరనే దాంట్లో వేరే అర్థం వస్తుంది. నా కూతురు గురించి ఇంకో మాట తప్పుగా మాట్లాడితే బాగోదు అని అంది కవిత. కాని వనజాక్షి ఆగలేదు. నా కొడుకుతో ఈ రోజుతో నీ కూతురుకున్న సంబంధం తెగిపోయింది. ఈ రోజుతో మా ఇంటికి పట్టిన పీడ విరగడైందని అనుకుంటాను. నిర్దయగా తల్లి మాట్లాడుతున్న మాటలకు ఓపిక నశించిన ఆర్యన్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అమ్మా! ఆ అరుపుతో ఇంట్లో ఉన్నవాళ్లందరూ ఉలిక్కిపడ్డారు. ఆర్యన్ కళ్లల్లో ఇప్పుడు కోపం రగులుతోంది. అతను ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఇంకొక్క మాట అనన్య గురించి తప్పుగా మాట్లాడితే నేను మనిషిగా ఉండను. వణుకుతున్న గొంతుతో అంటున్న కొడుకు వైపు వనజాక్షి షాక్ అయి చూసింది. ఎప్పుడూ తన మాటకు ఎదురు చెప్పని కొడుకు ఇలా తన మీద అరిచేసరికి ఆమెకి ఒక్కసారిగా మాట రాలేదు. తను నాకు పీడ కాదమ్మా, నా ప్రాణం, నా ప్రపంచం. తను లేని ఈ ఇంట్లో నేను ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను. ఆ మాటలు విన్న క్షణంలో హాల్లో ఉన్న వాళ్లందరి కళ్ళు తడిచిపోయాయి. అమ్మా, చాలు. నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. తను మానసికంగా ఎంత కుంగిపోయిందన్నా కూడా నువ్వు తన గురించి ఆలోచించాల్సిన పని లేదు. అసలు నీ కొడుకు జీవితం ఏమైపోతుందో కూడా నువ్వు పట్టించుకోవాల్సింది లేదు. దయచేసి నువ్వు ఈ విషయంలో కలుగజేసుకోకుండా ఉంటే చాలు. నోటికొచ్చినట్టు నా అనన్య గురించి మాట్లాడకుండా ఉంటే చాలు. నీకు దండం పెడతాను. ఇక ఆపేసేయ్. అందరూ షాకై ఆర్యవైపు చూశారు. ఆర్యన్ కళ్లల్లో ఇప్పుడు బాధతో పాటు కోపం కూడా కనిపిస్తోంది. ఇప్పటికైనా అనన్య గురించి ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడొద్దు. తను ఎంత బాధపడిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆ మాటలు విన్న వనజాక్షి ఒక్కసారిగా మౌనంగా నిలబడిపోయింది. కొడుకు మాటలు విన్న తర్వాత కూడా ఒక్క క్షణం తగ్గకుండా ఇంకా కోపంగా అంది. ఎదవసంత, ఇప్పుడు నా కొడుకుని నాకు ఎదురు తిరిగేలా చేశారు. ఆమె చూపులు నేరుగా శ్వేత, కావ్య వైపు వెళ్లాయి. ఇక్కడికి దాపురించి వీళ్ళందరూ కలిసి నన్నే తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు. అది కనిపించకుండా పోతే అందరూ కలిసి నా ఇంటి మీద పడ్డారు. ఆ మాటలు విన్న క్షణంలోనే కవిత గుండె పగిలిపోయినట్టుగా అనిపించింది. కాని వనజాక్షి ఆగకుండా మరింత కఠినంగా మాట్లాడింది. పోయి ఏ రోడ్ల మీదుందో వెతుక్కోండి. ఇక్కడ నిలబడి నన్ను ప్రశ్నిస్తే దొరుకుతుందా? అంతే కోపంగా తిరిగి తన బెడ్రూం వైపు వెళ్తూనే విసుగ్గా అంది. నా ప్రశాంతత మొత్తం పోగొట్టేశారు. గట్టిగా డోర్ మూసుకున్న సౌండ్ హాల్లో మారుమోగింది. కొన్ని క్షణాల్లో ఇంట్లో పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో కవిత ఏడుపు మాత్రమే స్పష్టంగా వినిపించింది. ఆమె చేతులతో ముఖం మూసుకొని బోరున ఏడ్చేసింది. అయ్యో దేవుడా, నా కూతురు ఎన్ని రోజులు ఇంట్లో ఎలా బతికిందయ్యా? ఆమె గొంతులోని బాధ అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేసింది. రాఘవ కూడా కళ్లల్లో నీళ్లాపుకోలేకపోయాడు. కవిత ఏడుస్తూనే ఆర్యని వైపు చూస్తూ అంది. ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతుంటే నా కూతురు ఎలా భరించింది? ఏం చేసింది నా కూతురు? ఎంత మంచిగా పెంచామో, ఎవ్వర్నీ ఒక్క మాట కూడా అనదు. అలాంటి పిల్లని ఇలా మానసికంగా చంపేశారా? గుండెలు పగిలేలా ఏడుస్తున్న కవిత వైపు ఆర్యన్ తలెత్తి కూడా చూడలేకపోయాడు. ఎందుకంటే ఇప్పుడు కవిత అడుగుతున్న ప్రతి ప్రశ్నకి తనే కారణమనే బాధ అతన్ని లోపలి నుంచి నలిపేస్తుంది. అత్తయ్య, ప్లీజ్ నన్నింకేం అడగొద్దు. దుఃఖాన్ని ఆపుకుంటూ అంటున్న ఆర్య గొంతు పూర్తిగా పూడుకుపోయింది. నేను అనన్యని ఎంత బాధ పెడుతున్నానని నిజంగా గుర్తించలేకపోయాను. తనిలా వెళ్ళిపోయాకే తను ఎంత ఒంటరిగా ఫీల్ అయిందో అర్థమవుతుంది. శ్వేత కళ్లల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆంటీ, అనన్య చాలా సెన్సిటివ్. తను బయటికి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం చాలా బాధపడేది అని చెప్పింది శ్వేత. కావ్య కోపంగా బెడ్రూం డోర్ వైపు చూసింది. ఇంత మాటలు పడుతూ రోజు అవమానాలు భరిస్తూ ఇంకా ఇంట్లో ఉండటమంటే అనన్య ఎంతగా ప్రయత్నించిందో ఇప్పుడు అర్థమవుతుంది అని బాధగా అంది కావ్య. వణుకుతున్న చేతులతో రాఘవ మెల్లగా సోఫాలో కూర్చున్నాడు. ఒక్కసారి నా బంగారు తల్లి నా కళ్ల ముందు కనిపిస్తే చాలు. ఇంకెప్పుడూ ఈ ఇంటికి పంపించను. కన్నీళ్లు తుడుచుకుంటూ రాఘవ చెప్తున్న ఆ మాట విన్న ఆర్యన్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే
అనన్య నిజంగా తిరిగి రాకపోతే తన జీవితం పూర్తిగా ఖాళీ అయిపోతుందనే భయం ఇప్పుడతన్ని ఊపిరాడనివ్వటం లేదు. హాల్లో ఇంకా భారమైన నిశ్శబ్దమే అలుముకుంది. కవిత ఏడుపు, ఆర్యన్ నిస్సహాయంగా కూర్చోవటం, రాఘవ తలపట్టుకొని మౌనంగా ఉండిపోవడం ఆ వాతావరణం మొత్తాన్ని ఇంకా భయంకరంగా మార్చేశాయి. శ్వేత చుట్టూ ఒకసారి అందర్నీ చూసింది. ఇలా కూర్చుని ఏడుస్తుంటే పరిస్థితి ఇంకా చేతుల్లో నుంచి జారిపోతుందని ఆమెకు అర్థమైంది. ఆమె వెంటనే ధైర్యంగా ముందుకొచ్చింది. ఇదంతా వద్దు, ఇలా కూర్చొని ఏడుస్తుంటే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందరూ ఒక్కసారిగా శ్వేత వైపు చూశారు. అన్నయ్య, ముందు లేవండి, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం. ఆర్యన్ మెల్లగా తలెత్తి చూశాడు. పోలీసులే అనన్య ఎక్కడుందో వెతికి పెడతారు. ఇంకా ఆలస్యం చేస్తే ఇది ఏ అనర్థానికి దారి తీస్తుందో కూడా తెలీదు. ఇక్కడ కూర్చొని మనమిలా మాట్లాడుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కావ్య కూడా వెంటనే ముందుకొచ్చి మద్దతిచ్చింది. నిజమే అన్నయ్య, ఇప్పుడు ఏడవటం కన్నా ముందు అనన్యని వెతకడం ముఖ్యం. ఆ తర్వాత రాఘవ కవితల వైపు తిరిగి అంది. ఆంటీ, అంకుల్, లేవండి, మనం ముందు స్టేషన్కి వెళ్దాం. రాఘవ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. కానిప్పుడు ధైర్యంగా ఉండకపోతే కుదరదని అతనికి అర్థమైంది. అవునమ్మా, ఇప్పుడదే కరెక్ట్. భారంగా అంటున్న రాఘవ మాటలకు కవిత మాత్రం ఇంకా కన్నీళ్లాపుకోలేకపోయింది. ఆమె కొంగుతో కళ్లను తుడుచుకుంటూ అంది. నా కూతుర్ని నేను నా కళ్లతో చూసే వరకు నా గుండె నార్మల్గా కొట్టుకోదమ్మా. తను ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో, ఏం తిందో కూడా తెలియటం లేదు. నా కూతురికేమీ కాకూడదు దేవుడా అంటూ చేతులు జోడించి ఏడ్చింది. ఆర్యన్ ఇక ఆ బాధను చూడలేక తలపట్టుకున్నాడు. అనన్యకి ఏమీ కాదు, ఏమీ కాకూడదు అని మనసులో అనుకున్నాడు. తనలో తానే పదే పదే అనుకున్నాడు. ఒకవేళ నిజంగానే ఏదైనా చేసుకునుంటే అనే ఆలోచన అతన్ని ఇంకా భయపెట్టింది. ఆర్యన్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి సిద్ధమవుతుండగానే అతను గట్టిగా మాట్లాడాడు. వద్దు, ఏ స్టేషన్కి అవసరం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం నాకిష్టం లేదు. నేను రాను. కఠినంగా ఆర్యన్ అంటున్న ఆ మాట విన్న క్షణంలోనే అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్వేత నమ్మలేనట్టుగా ఆర్యన్ వైపు చూసింది. ఏంటన్నయ్యా మీరు మాట్లాడేది? స్టేషన్కి వెళ్లడం మీకెందుకిష్టం లేదు? అసలు మీరెందుకొద్దంటున్నారు? అక్కడికి వెళ్లకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్యన్ మాత్రం మౌనంగానే నిలబడ్డాడు. స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోతే అనన్య గురించి మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఇదొక్కటే మార్గం. మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అని శ్వేత గొంతులో ఆందోళన స్పష్టంగా వినిపించింది. కాని ఆర్యన్ మొండిగా తల అడ్డంగా ఊపాడు. లేదు, నాకిష్టం లేదని చెబుతున్నాను కదా, నన్ను బలవంతం చేయకండి. ఆ మాటతో రాఘవకి కూడా కోపమొచ్చింది. ఇప్పటివరకు బాధతో కూలిపోయిన అతను ఇప్పుడు ఆర్యన్ ప్రవర్తన చూసి తీవ్రంగా ఆలోచించసాగాడు. అసలు మీ ఉద్దేశం ఏంటి బాబు? గంభీరంగా రాఘవ అలా అడుగుతుంటే కూడా ఆర్యన్ సమాధానమివ్వకుండా అలా మౌనంగానే నిలబడ్డాడు. దీంట్లో బలవంతమేముంది? నా కూతురు కనిపించకుండా పోయింది. మేమంతా కంగారుతో చచ్చిపోతున్నాం. మీరేమో స్టేషన్కి రానని అంటున్నారు. అసలు ఆ బాధేంటో మీకు అర్థమవుతుందా? ఆ మాటలు విన్న ఆర్యన్ కళ్లల్లో మళ్లీ టెన్షన్ పెరిగింది. కాని అతను ఇంకా అదే మాట మీద నిలబడ్డాడు. మీరు ఎన్నైనా చెప్పండి మావయ్య, నేను మాత్రం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోను. ఆ మాటతో హాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కవిత కళ్లల్లో భయం, అనుమానం, కోపం అన్నీ కలిసిపోయాయి. ఆమె ఒక్కసారిగా ముందుకొచ్చి ఆర్యన్ వైపు చూస్తూ ఇలా అంది. మీరిలా మాట్లాడితే మాకింకా ఎన్నో అనుమానాలొస్తాయి బాబు. గట్టిగా అంటున్న కవిత వైపు ఆర్యన్ ఒక్కసారిగా తలెత్తి చూశాడు. కవిత కళ్లల్లో ఇప్పుడు కన్నీళ్లతో పాటు కోపం కూడా కనిపిస్తోంది.